మిథున దేవాలకు మరలా పెళ్లి చేసి అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు బస్తీవాసులు. దేవ చాలా కోపంగా మిథున విషయంలో ఇంటికి వస్తాడు. మిథున ఎక్కడా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. ఇక్కడే ఉన్నాను అంటూ మిథున కూడా సమాధానమిస్తుంది. నీకు ఇప్పటికిప్పుడే విడాకులు ఇస్తాను వెళ్ళిపో అంటే, నువ్వు విడాకులు ఇస్తే నేనెందుకు తీసుకుంటాను, నువ్వు తాళి కట్టడం నీ ఇష్టమే, విడాకులు ఇవ్వడం నీ ఇష్టమే, నా ఇష్టం అంటే ఏం లేదా అన్నట్టు మాట్లాడుతుంది. అసలు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని బయటికి తీసుకొస్తాడు మిథున్ని. ఇంతలోనే బస్తీవాసులు అందరూ కలిసి దేవా జిందాబాద్, దేవా జిందాబాద్ అనుకుంటూ వస్తారనమాట. దేవమెడలో ఒక పూలదండ వేసి, నువ్వు మా దేవుడివిక, మాకు ఎన్నో రోజుల నుంచి మేము కంటున్న కళ నెరవేర్చావు, మాకు ఇళ్ల పట్టాలు వచ్చేలాగా చేసావు అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా మిథున చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందన్నమాట. దేవాన్ని ఎత్తుకునే బస్తీవాసులందరూ గిర్రని తిప్పేస్తూ ఉంటారు. అయితే మీకు ఇళ్ల పట్టాలకు రావడానికి కారణం దేవా ఒక్కడే కాదు, వాళ్ళ భార్య కూడా అని ప్రమోద్ని వెళ్ళి ఆ బస్తీవాసులకు చెప్తుందనమాట. వాళ్ళు మిథునను కూడా దేవాకి జత చేసి పూలదండని ఇద్దరు మెడలో వేసేలాగా ఉంటారనమాట. అయితే మిథున ఆనందం అంత ఇంత కాదు, దేవాకి దగ్గరగా ఆనందాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక దేవాని మిథునని పక్కన కూర్చొని పెట్టి, మీ పెళ్ళి మేము చూడలేకపోయాము, అందుకే మీరు మరలా పెళ్లి చేసుకోండి అంటూ పూలదండలు వాళ్ళిద్దరి చేతిలో పెట్టి హారతిస్తూ పెళ్ళి ఎలా చేస్తారో అలా చేస్తారనమాట. అలాగే ఫోటోలకు కూడా స్టిల్ ఇస్తారు, వీడియోలు ఫోటోలు అంటూ. మిథున అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో, మంచి మంచి ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి అని వాళ్ళకి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక మిథున దేవాలిద్దరూ పూలదండలు మార్చుకుంటారు. మిథున ఎంతో హ్యాపీగా దేవ కళ్ళలో కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక చిటికిని వెళ్ళి పట్టుకొని తిరుగుతున్నట్టు, అంటే 7 అడుగులు వేస్తున్నట్టు అలా కూడా చూపిస్తారనమాట. ఫొటోస్ అయితే చాలా మంచిగా రావాలి బ్రదర్ అంటూ ఫోటోలు తీసి ఆయనకి చెప్తుంది. మిథున దేవ భుజం మీద వాలిపోయి ఫోజులు అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మిథున ఎంత హ్యాపీగా ఉందో, ఈ అమ్మాయికి ఎంత ఇష్టమో దేవా అంటే, బలవంతంగా తాళి కట్టినా కూడా తనని ఎంతగా ప్రేమిస్తుందా అంటూ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడనమాట మిథునని. ఇక సత్యమూర్తి కూడా చేసేది ఏమీ లేక ఆ సీన్ మొత్తం చూస్తూ ఉంటాడు. అంటే మిథునకి దేవాకి పెళ్లి చేస్తూ ఉంటే శారదమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కళ్ళారు చూసే భాగ్యాన్ని కల్పించారు అని. మొత్తం మీద అయితే ప్రమోదిని హ్యాపీ, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ అని చెప్పొచ్చు.